హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను హోటల్ స్టైల్లో టమోటా చట్నీ, టమోటా కారం చేశానమాట. ఇది దోశ, ఇడ్లీ లేదా పునుగులు లేదా బోండా లేదా పుల్లుంట్లు చాలా వాటికి యూజ్ అవుతుందన్నమాట. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చెప్తాను. ఒక గిన్నె తీసుకొని నేను ఇక్కడ ఒక 4 టమాటాలు అనేది ఆ మారుగా ఘాట్లు పెట్టుకొని వేసుకున్న. దాంట్లోకి కారంకి సరిపడా ఒక 5 పచ్చిమిరపకాయలు వేసానన్నమాట. దాంట్లోకి 2 గ్లాసులు వాటర్ అనేది వేసుకున్న. ఇలా వేసేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. టమాటా అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలి. చూడండి, పైన అంతా ఇట్లా విడిగిపోయేటట్టుగా ఉడికిపోయింది కదా మెత్తగా. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు తీసేసి మంచిగా చల్లగా అయిపోవాలి. ఇలా అది వేసిన ఆ నీళ్ళు, మిగిలిన నీళ్ళు ఉన్నాయి కదా, అందులోకి నేను కొంచెం కొత్తిమీర అనేది తరిగి వేసుకున్న. ఈ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇది వేడి నీళ్ళలో వేసాం కాబట్టి బాయిల్ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని టమాటాలు, పచ్చిమిరపకాయలు అనేది అందులోకి వేసేసుకోవాలి. ఇందులోనే సరిపడా సాల్ట్, తర్వాత ఒక 5-6 తెల్లగడ్డపాయలు, దానికి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వచ్చి జీలకర్ర వేసేసి మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత బాగా స్మూత్గా అట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు మనం కొత్తిమీర వేసి నానబెట్టాం కదా నీళ్ళు అనేది, ఆ నీళ్ళల్లోకి వేసేసుకోవాలండి. వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీనికి తిరగమాత అంతా ఏం అవసరం లేదు. ఇది ఏ టిఫిన్ లెక్కైనా తినొచ్చు అనమాట. పల్చటి చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.